అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఒక కాకి ఉండేది. పాపం ఆ కాకికి తను నల్లగా ఉన్నానని చాలా బాధగా ఉండేది. అయ్యో, నేనెందుకు ఇంత నల్లగా ఉన్నాను? నాకంటే అందరూ అందంగా ఉన్నారు అని ఎప్పుడూ ఏడుస్తూ కూర్చునేది. ఒకరోజు ఆ కాకి చెరువు దగ్గర నీళ్లు తాగుతుంటే అక్కడ ఒక తెల్లని హంస కనిపించింది. అది చూసి కాకి ఆశ్చర్యపోయి, అబ్బో, ఈ హంస ఎంత తెల్లగా మెరిసిపోతుందో కదా! ఈ ప్రపంచంలో అందరికంటే సంతోషంగా ఉండేది ఈ హంస మాత్రమే అయి ఉంటుంది అని మనసులో అనుకుంది. మెల్లగా హంస దగ్గరికి వెళ్ళి, హంసక్క, నువ్వు ఎంత అందంగా ఉన్నావో, నువ్వే కదా ఈ అడవిలో అందరికంటే హ్యాపీగా ఉండేదానివి అని అడిగింది. అప్పుడు హంస నవ్వి, లేదు కాకి బావా, నేనెప్పుడూ ఒకే రంగులో ఉంటాను, కానీ రామచిలుకను చూడు, ఎన్ని రంగులో, అది చాలా అందంగా ఉంటుంది అని చెప్పింది. కాకి వెంటనే ఎగురుకుంటూ రామచిలుక దగ్గరికి వెళ్ళి, చిలుకమ్మ, నువ్వు రంగురంగుల హరివిలులా ఉన్నావు, అందరికంటే సంతోషంగా నువ్వే ఉంటావు కదా అని అడిగింది. అప్పుడు చిలుక కూడా, నాదేముంది కాకి బావా, అందరూ నెమలి నాట్యం గురించే మాట్లాడుకుంటారు. ఆ నెమలి పింఛం విప్పి ఆడుతుంటే ఎంత అందంగా ఉంటుందో, దానికంటే సంతోషంగా ఎవ్వరూ ఉండరు అని చెప్పింది. వెంటనే కాకి నెమలి కోసం వెతుక్కుంటూ వెళ్ళింది. అక్కడ నెమలి ఎంతో అందంగా నాట్యం చేస్తుంది. జనాలందరూ చప్పట్లు కొడుతున్నారు. అది చూసి కాకి నెమలి దగ్గరికి వెళ్ళి, నెమలి గారు, మీరు చాలా గ్రేట్, అందరూ మిమ్మల్ని చూసి చప్పట్లు కొడుతున్నారు, మీకు అసలు ఏ బాధ ఉండదు కదా అని అడిగింది. అప్పుడు నెమలి నిట్టూరుస్తూ, లేదు కాకి బావా, ఈ అందం వల్ల నాకు చిక్కులు వచ్చాయి, అందరూ నన్ను పట్టుకుని పంజరంలో బంధిస్తున్నారు, కానీ నిన్ను చూడు, నిన్నెవ్వరూ బంధించరు, నీకు నచ్చిన చోటుకి నువ్వు స్వేచ్ఛగా ఎగురుతావు, నీలా పుడితే బాగుండు అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది అని చెప్పింది. నెమలి మాటలు విన్న కాకికి ఒక్కసారిగా జ్ఞానోదయం అయింది. అరే, నేను అనవసరంగా బాధపడ్డాను, నాకున్న స్వేచ్ఛ అందరికంటే గొప్ప అందం అని తెలుసుకుని సంతోషంగా ఎగిరిపోయింది. చూసారా పిల్లలు, ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవద్దు, మన దగ్గర ఉన్న దాంతోనే మనం సంతోషంగా ఉండాలి. కథ బాగుంది కదూ? మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం కిడోస్ టేల్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. బాయ్ బాయ్.